చిత్తూరు జిల్లా మామిడి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాలను చవిచూస్తున్నారు. జిల్లాలో బంగారం లాంటి మామిడి పంట చేతికి వచ్చినా ఆ కాయలను కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏప్రిల్ మే నెలలలో తెరుచుకోవాల్సిన గుజ్జు పరిశ్రమలు ఇప్పటికీ తెరుచుకోకపోవడంతో కంటి ముందరే ఉన్న కాయలను కోయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వ్యాపారుల సిండికేట్తో గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా రాని స్థితిలో ఉన్నారు. అసలు బంగారం లాంటి పంట ఈసారి జిల్లా మామిడి రైతులు పండించిన రైతులకు కన్నీళ్లే ఎందుకు మిగులుతున్నాయి? చిత్తూరు జిల్లా మామిడి రైతులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. జిల్లాలో వేరుశెనగ తర్వాత ఎక్కువ మంది రైతులు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో మామిడి గుజ్జు పరిశ్రమలు ఉండటంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటపై ఆధారపడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2.87 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. చిత్తూరు జిల్లా పరిధిలో 1.5 లక్షల ఎకరాలు, తిరుపతి జిల్లా పరిధిలో 1.37 లక్షల ఎకరాల చొప్పున ఉంది. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడి పంటలో 80% తోతాపురి రకం కాగా మిగిలిన 10% టేబుల్ వెరైటీలు పేర్కొనే బేనిషా, మల్గూబా తదితర రకాలున్నాయి. టేబుల్ వెరైటీలకు ఏటా మంచి ధరే పలుకుతుండగా 80% సాగయ్యే తోతాపురి మాత్రం దిగుబడి యావత్తు జిల్లాల్లోని పల్ప్ ఫ్యాక్టరీలపై ఆధారపడి ఉంటాయి. రెండున్నర లక్షల ఎకరాలలో మామిడి సాగు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మామిడి మార్కెట్లు జిల్లా వ్యాప్తంగా సుమారు 60కి పైగా పల్ప్ యూనిట్లు. ఇలాంటి చోట మామిడి రైతులు తమ సరుకును గిట్టుబాటు ధరకు అమ్ముకొని లాభాలు ఆర్జిస్తారని అందరూ భావిస్తారు. అయితే అందుకు విరుద్ధంగా జరుగుతోంది. జిల్లాలో దామాల చెరువు మామిడి మార్కెట్ రాష్ట్రంలోనే మామిడి అమ్మకాలకు ప్రసిద్ధి. అలాంటి మార్కెట్లో కూడా ఇప్పుడు అమ్మకాలు తగ్గిపోయాయి. ఫ్యాక్టరీలన్నీ సిండికేట్గా మారి తమ కాయలను కొనటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా మామిడి రైతులు. నమస్తే అండి, నా పేరు నందగోపాల్ నాయుడు. మాది అప్పయ్యగారిపల్లి గ్రామం, దిగువ అసపల్లి పంచాయతీ, చిత్తూరు రూరల్ మండలం. ఇప్పుడు ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కారణం ఏమంటే ఫ్యాక్టరీ చూసుకున్నా, ఇటు వ్యాపారస్తులు బయట వ్యాపారస్తులు చూసుకున్నా ఎవరు కానీ మాకు రేట్లు లేవు అనేసి ఇదే బేర్నిషా బంగనపల్లి రకం కానీ, ఈ చందూరా కానీ, ఆల్ఫాన్సో కాదర్ కానీ ఇవంతా ఫ్యాక్టరీ తీసుకునేవి కాడ ముందు సంవత్సరం తీసుకుంటే గత ఏడాది అప్పుడు తీసుకున్నారంటే మనకు 30 నుంచి 40 వేలు. ఇదే బేర్నిషా రకం 35 రూపాయల నుంచి 40, 45 రూపాయలు, 50 రూపాయల ధర వరకు కూడా అమ్మింది. ఈ సంవత్సరం కనీసం వాళ్ళ రైతు కోత కూలకు కానీ కనీసం ఆ మందులకి ఆ పెట్టుబడులకు కూడా వచ్చే పరిస్థితి లేదు. మామిడి దిగుబడి అనేది జిల్లాలో రికార్డు స్థాయిలో వచ్చిందంటున్నారు రైతులు. సరైన టైంలో సమృద్ధిగా వర్షాలు పడటంతో ఈసారి మామిడి పంట అద్భుతంగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల చెట్లకు వచ్చినటువంటి కాయలు భారీ స్థాయిలో బరువు ఉండటం కారణంగా అవి రాలి కింద పడిపోయేంత పరిస్థితి ఏర్పడింది. నా పేరు హరి, బంగారెడ్డిపల్లి మాది. మేము రైతులము. ఈ 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో మామిడికాయలు పైరు చేసినాము. తోతాపూర్ ఉంది, బేనిసా ఉంది, ఆల్ఫాన్స్ ఉంది, పులారా ఉంది, చందూరా. ఇప్పుడు ఏమిటంటే మార్కెట్ చాలా తగ్గిపోయింది రేట్లు. పులారా వచ్చి 5 రూపాయలకు వచ్చేసింది. ఈ మందులు కొట్టే ఖర్చులు జాస్తి. బేనిసాను తగ్గిపోయింది, 15 రూపాయలకు పడిపోయింది. పోయిన సంవత్సరం మంచి రేట్లు వచ్చినాయి, 30 నుంచి 50 దాకా అమ్మినాం బంగినపల్లి. తోతాపూరి బెంగళూరు కూడా పోయిన సంవత్సరం బాగానే అమ్మింది, 10 నుంచి 15, 20 దాకా కూడా అమ్మింది. ఇప్పుడు ఏమిటంటే 5 రూపాయలు, 6 రూపాయలకు వచ్చేసింది అది బెంగళూరు. ఎవరు కొనడం లేదు. ఈ మందుల ఖర్చులు జాస్తి, రైతులు ఈ లేబర్ కూలీల ఖర్చులు జాస్తి. మండీలకు వచ్చే కొద్దికి 5 రూపాయల నుంచి 10, 15 వచ్చేసినాయి మార్కెట్ రేట్లు. జ్యూస్ ఫ్యాక్టరీలో కూడా 5, 6 రూపాయలు అంటాం, ఇంకా తెరవలేదు. ఈ 2-3 రోజుల్లో తెరవచ్చు. ఈ వారంలో వాళ్ళు కూడా పెద్దగా రేట్లు పెట్టలేరు, 7 రూపాయలు అంటున్నారు. రైతుకైతే ఏం గిట్టుబాటు ధర లేదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా కొద్దిగా ఆదుకుంటే రైతులకు కొంచెం సపోర్ట్గా బాగా ఉంటుంది. లేదంటే చాలా దెబ్బతింటాం రైతులు మేము.